సార్ నమస్తే, మీ పేరు సార్? నా పేరు వెంకటేష్ యాదవ్. ఏం చేస్తారు? నేను ఒక రైతు. సార్ ఏంటి అసలు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు, గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో వ్యవసాయ రంగం మొత్తం క్షీణించిపోయింది, చంద్రబాబు రైతులను పట్టించుకోవటం లేదు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు ఒక రైతుగా, మీరేం చెప్తారు అసలు? గత 5 సంవత్సరాల్లో రైతు ఎవరికి చెప్పుకోవాల పరిస్థితి తెలియకుండా అగమగోచరంగా నడుచుకుంటూ ఉన్నాడు. రైతు పరిస్థితి చాలా దీనంగా ఉండింది. ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాతనే రైతు 4000 నోట్లకి పోతుందంటే ఈయన చేసిన పుణ్యమనేసి. ఎందుకంటే ఎన్నో ఉదాహరణలు, మాది చిత్తూరులో మామిడి పంట ఎక్కువగా ఉంటుంది. గిట్టుబాటు ధర లేదంటే కూడా గవర్నమెంట్ 4 రూపాయలు ఇచ్చి రైతుకి ప్రోత్సహించింది. ఫ్యాక్టరీ వాళ్ళు కూడా 8 రూపాయలు ఇవ్వమని చెప్పినారు. మేము ఆ పని మీదనే ఇప్పుడు మంత్రి గారిని కలిసినాం. వచ్చి రైతుల నాయకులంతా వచ్చి మంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించి ఫ్యాక్టరీ వాళ్ళతో మాట్లాడి మీకు ఆ రోజు అయితే ఏమి హామీ ఉందో ఆ 8 రూపాయలు ఇప్పించే బాధ్యత తీసుకున్నాము. 4 రూపాయలు గవర్నమెంట్ ఇచ్చింది. ఈ మొత్తంగా 12 రూపాయలు రైతుకి చేరాలా, లేదంటే నేను వచ్చి చిత్తూరులో మీటింగ్ పెడతా ఉన్నాడు. ఈ విధంగా చెప్పుకునే దానికి లాస్ట్ 5 years ఒక మంత్రి అందుబాటులో లేదు, కార్యకర్త కూడా వాళ్ళు అందుబాటులో లేకుండా పోయినారు. అందువల్ల కకావికలం అయిపోయింది చిత్తూరేనే కదా, రాష్ట్రం అంతా కూడా. ఒక రైతుని కదా అన్ని రంగాల్ని దెబ్బతీసినారు వాళ్ళు. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే చిత్తూరులో మార్కెట్ కమిటీల ద్వారా అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వంలో 6,50,00,000 శాంక్షన్ అయింది బిల్డింగ్స్కి, గోడౌన్స్కి అంతా కట్టి దాన్ని రెంట్కి ఇచ్చేదానికి. అది కాంట్రాక్ట్ కడతా ఉంటే రిజల్ట్ ఎప్పుడైతే 2019లో వైసీపీకి అనుకూలంగా వచ్చిందో అదే రోజు ఆ కాంట్రాక్ట్ని బెదిరించి ఇంటికి పంపించేసినారు. ఆ డబ్బును కూడా 6,50,00,000 ఉంటే డ్రా చేసి వాళ్ళు వేరే పథకాలు వాడుకున్నారు. అది మొండి గోళ్ళ నిలిచిపోయింది ఆ రోజు కట్టిన. ఇది ఈరోజు 7 సంవత్సరాలు అవుతుంది. అది ఆ రోజు మనం దాన్ని కానీ వాడకంలోకి తెచ్చింటే ఈరోజు 3,50,00,000 వచ్చింటుంది. మేము మా రైతు నాయకులంతా అంచనా వేస్తే 3,50,00,000 గవర్నమెంట్కి ఆదాయం వచ్చింది బాడుగుల ద్వారా. ఈ ప్రభుత్వం కంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి అసలు విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చాడు. వ్యవసాయ రంగాన్ని కూడా చాలా విధంగా డెవలప్మెంట్ చేశాడు. రైతులకు కావాల్సిన మొత్తం అందుబాటులో తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఇటు రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి వాటి ద్వారా రైతులకు డబ్బులకు కానీ ఇలా సబ్సిడీ విషయంలో సబ్సిడీ ఇవ్వడం కానీ అన్నీ అందించాడు. కానీ ప్రభుత్వం వచ్చాక చంద్రబాబు రైతులను పట్టించుకోవట్లేదని చెప్పి అంటున్నారు. ఏం చెప్తారు మరి? అది తప్పుడు సమాచారం. ఎందుకంటే ఒకే ఆర్బీకే సెంటర్లు కట్టేసినంత మాత్రం రైతుకి ఏమి వాళ్ళ ఇంటికి అన్ని విధాల సౌకర్యం కలిగించినట్టు కాదు. ఎందుకంటే రైతుకు ఎప్పుడైతే ఆ సబ్సిడీ ద్వారానో లోన్ల ద్వారానో వాళ్ళకి పరికరాలు పనిముట్లు ప్లస్ వాళ్ళకి అన్ని విధాలుగా ఆదుకుంటుందో అప్పుడే రైతు ఆనందంగా ఉంటాడు. వర్షాలు వచ్చే పంట దెబ్బతింటే ఇమ్మీడియట్గా స్పందించి ఈ ప్రభుత్వం వాళ్ళకి సబ్సిడీ వేస్తూ ఉంది. ఈ క్రాప్ అని ఒకటి సిస్టమ్ పెడుతూ ఉన్నారు. దాని ద్వారా మన రైతు యొక్క ప్రతి ఒక్క గింజకి దాంట్లో సమాచారం ఉంటుంది. రేపు ఏదైనా దెబ్బతింటే కూడా ఆ సమాచారం బట్టి వాళ్ళు ప్రభుత్వం అందజేస్తుంది. ఈ సిస్టమ్ అంతా వచ్చి తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడైనా రైతు పక్షపాతి తెలుగుదేశం ప్రభుత్వం. వీళ్ళు గత కళ్ళబల్లి మాట్లాడేంత వల్ల ఏమి లాభం లేదు. సైక్లోన్లు కూడా చంద్రబాబు వాళ్ళే వచ్చాయి. చంద్రబాబు వాళ్ళే కరువు వస్తుంది, 16 సార్లు మన రాష్ట్రం కరువు ముంచిందని చెప్పి కూడా చంద్రబాబు గారి మీద వ్యంగ్యంగా మాట్లాడుతాం వైసీపీ జగన్మోహన్ రెడ్డి కానీ అనుకో వాళ్ళ ఎమ్మెల్యే బ్యాచ్ కానీ మొత్తం అలా మాట్లాడతాం. మీరు ఎలా చూస్తారు ఒక రైతుగా, మీరు ఏం చెప్తారు అసలు? అది తప్పు. ఎవరన్నా ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఏమన్నా సైకిల్ తెప్పించే ఇది ఉందా? ఏమన్నా మాట్లాడితే నమ్మే పరిస్థితి లేదు. రైతులు కూడా ఏదో రైతులు అమాయకులు, వాళ్ళకి ఏదో చెప్తే నమ్మేస్తారని ఉంటుంది. ఇప్పుడు అంతా తెలివిగల రైతులు, చదువుకున్న వాళ్ళంతా ఉన్నారు రైతుల్లో. అవి తప్పది. ఇప్పుడు వర్షం పడకపోతే చంద్రబాబు వచ్చినప్పుడు వర్షం పడలేదంటారు. వర్షం పడితే విపరీతమైన వర్షం పడింది, ఈయన వల్ల కరువు మళ్ళీ అది పంటలు మునిగిపోయిందని చెప్తారు. అది తప్పది. ఈయన వచ్చిన తర్వాతనే ప్రతి ఒక్క ఉద్యోగస్తులు కానీ రైతులు కానీ ప్రతి ఒక్క మహిళ కానీ అందరూ మన ఆంధ్రాలో ఆనందంగా ఉన్నారంటే ఈయన కనీసం ఒక 20 సంవత్సరాలు ఉంటే మన స్థితిగతులు మొత్తం మారుతుందని మా రైతులు కూడా మాట్లాడుకుంటున్నాము. తప్పకుండా అది జరుగుతుంది. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, మీరు కూడా పత్రిక ద్వారా ఏమంటే 6,50,00,000 పోయే వర్క్ని ఈరోజు 8,75,00,000 అవుతుంది. 2,20,00,000 లాస్ ఒకటి ప్లస్ 3.5 కోటి ఏళ్ళకి మనకు రీఫండ్ వచ్చింటుంది బాడుగుల ద్వారా. రైతుకు మంచి చేసే వ్యక్తి అంటే దాని ఉన్ని డబ్బుని వాడేసి ఆ మొండికి వాళ్ళు వచ్చి కావాలంటే మీకు చిత్తూరు చూడండి, ఎవరికైనా కడుపు కాలుతుంది. అందుకే చిత్తుగా ఓడించారు. ఇతను ఓడిపోయిన దాంట్లో రైతుల పాత్ర ప్రధానంగా ఉంది. ఇతన్ని పేరు చెప్తేనే వచ్చే యాయాల ఇష్యూలోనూ రైతులు ఒక ఓటు కూడా వేయరనేసి తెలియజేస్తారు. బాబాయ్ మరి మీరేమో అసలు రైతులు పట్టే ఒక ఓటు కూడా వేయరని చెప్పి మీరు మాట్లాడుతున్నారు. మరి రేపు జరగబోయే 29 ఎలక్షన్స్లో కూడా జగన్మోహన్ మళ్ళీ 27లో పాదయాత్ర చేస్తాడు. ఇటు పక్కన రైతులు కానీ మహిళలు కానీ విజయడంకా మోగిస్తానికి సిద్ధంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డికి
ఓటేసి అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు కదా. మరి వాళ్ళకి ఉండొచ్చు, వాళ్ళకి ఆశ. ఇప్పుడు నువ్వు 11 సీట్లతో రాబోతుందనే టైంలో కూడా టీవీని ఆయన ఇంటర్వ్యూ ఇస్తే ఏమన్నా ఉంటే వయనాడు కుప్పం అంటున్నాడు. వయనాడు కుప్పం, వయనాడు 175 అన్నాడు. జరిగింది ఆయన చెప్పింది. ఆయనకి అవగాహన రాహిత్యం. అతను ఒక సైకోగా ఉండి రాష్ట్రాన్ని నష్టపరిచినాడు. ప్రతి ఒక్క వ్యక్తి భయపడిపోయినాడు. ఎందుకుదా మనం అతన్ని చేసుకున్నామనేసి. ఇంకా క్వశ్చనే లేదు. ఏదైనా ఆయన మభ్యపెట్టి మాయ చేసి ఏదైనా ఓట్లు తీసుకోవాలని చూస్తాడేమో కానీ ఎవరు నష్టపోయేదానికి జాగ్రత్తగా లేదు. ముఖ్యంగా రైతులు. ఎందుకంటే రైతులకి భూములంతా కూడా ఇప్పుడు కానీ అతను ప్రభుత్వం వచ్చింటే రైతులు పాస్బుక్లంతా వాళ్ళ హ్యాండ్ ఓవర్ చేసుకుని రైతుల్ని బిచ్చగాలు చేసింటే దాంట్లో ఎందుకంటే ఇతను చేసిన అప్పు 10 లక్షల కోట్లని రైతుల ద్వారా భూముల ద్వారా తాకట్టు పెట్టించి వాళ్ళ అప్పు పప్పు కడుకుని ఎవరికో మేము ఉచిత పథకాలు ఇస్తానని చెప్పేసి మిగతా అంతా వీళ్ళు జోబులోకి వేసుకుంటారు. రైతులు నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే రేపు వచ్చినా కూడా ఆ భూముల్ని మళ్ళీ లాగేసుకుంటారు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అందువల్ల రైతులు అయితే కళ్ళ కూడా ఇతన్ని రప్పించుకోవాలని అంటే బాబు అసలు మీకు ఒక అవగాహన ఉంటుంది. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఇలా పరిపాలించాడు, చంద్రబాబుని గెలిపిస్తే మనకి ఇలా ప్రభుత్వం మనకి ఇలా చేస్తాడేమో ఇలా అనుకుంటాము అని చెప్పి ఒక అవగాహనతోనే ఓటేసి ఉంటారు. మీకు అసలు ఎలా ఉంది? మీరు అనుకున్నట్లుగా ఈ ప్రభుత్వం పనితీరు అలాగే ఉందా, లేక వేరే విధంగా ప్రజల్ని కష్టపెట్టే విధంగా ఉంది? అసలు ఇప్పుడు యా వ్యక్తికైనా 100% న్యాయం జరిగిందని మనం మనిషి ఆశాజీవి. రైతు అనే వ్యక్తి నాకు జరిగిన నష్టాన్ని ఆయన పూడ్చినాడు. ఇదే విధంగా 4 రూపాయలు ఇతను ఎప్పుడున్న ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చినాడు మామిడి రైతుకి. మా చిత్తూరు జిల్లాలో ఎక్కువ మామిడి ఉంది. మామిడి ఈసారి ఎక్కువ క్రాప్ వచ్చి ఫ్యాక్టరీ వాళ్ళు తెరివిమంటే కూడా మినిస్టర్ గారిని పంపించి ఫ్యాక్టరీ వాళ్ళు తెరిపించి సరుకు మొత్తం ఫ్యాక్టరీలో ఆడిచ్చే ఏర్పాటు చేసినాడు. అప్పుడు వాళ్ళ ఫ్యాక్టరీ వాళ్ళు మేము రేట్ ఇచ్చుకోలేమంటే కూడా సరే మీరు 8 రూపాయలు అండి, మేము 4 రూపాయలు ఇస్తాం గవర్నమెంట్ తరఫున అనేసి. ఇంకా ఏదైనా ఫ్యాక్టరీలు లాగు గుంజుకుంటుంది గవర్నమెంట్. కానీ గవర్నమెంటే మేము రైతులకు ఇస్తాం 4 రూపాయలు, మీరు 8 రూపాయలు ఒప్పించి చేసినందులో రైతులంతా కూడా చాలా ఆనందంగా ఉంటారు. ఇది ఒకటే ఉల్లి రైతులు కూడా ఉల్లికి కూడా మద్దతు ధర కల్పించినారు. ప్రతి ఒక్క ఏదో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగినా ఆయన మమ్మల్ని ఆదుకుంటూ ఉన్నారు. కాబట్టి ఆయన మాకు దేవుడితో సమానం. రైతులకు అందరికీ తప్పకుండా ఆయనకి మేము ఆయన కాపాడుకునే బాధ్యత రైతులు తీసుకున్నామని ఈ సందర్భం తెలుసుకుంటాం. మరి మిగతా చంద్రబాబు గారిని పక్కన పెట్టి మిగతా ఎమ్మెల్యే గారు పనితీరు ఎలా ఉంది? ఇటు పక్కన లోకేష్ గారు కానీ గతంలో ఆయన ఎన్నో విధంగా ట్రోల్ చేశారు. పక్కన ఎమ్మెల్యేలు ఇంకా తెలుగుదేశం ఎమ్మెల్యేలు కానీ జనసేన ఎమ్మెల్యే అసలు వాళ్ళ పనితీరు ఎలా ఉంది? అసలు లోకేష్ బాబును ఒకప్పుడు పప్పు అని చెప్పి ఆయన్ని విపరీతంగా ట్రోల్ చేసినారు. ఆయన మించిన నాయకుడు మన ఇండియాలో లేదు ఈ రోజుకి. ఎందుకంటే మేము హ్యాపీ అవుతున్నాం. ఎందుకంటే మనకు ఫ్యూచర్ నాయకుడు దొరికినాడు తెలుగుదేశం పార్టీలో. మేము ఒక రైతుగా ఉంటే కూడా నాయకత్వం అనేది బాగుండాలి ఏ పార్టీలో అయినా కూడా. చంద్రబాబు నాయుడు తర్వాత తెలుగుదేశం పార్టీని కాపాడగల శక్తి యుక్తి ఉన్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. అన్ని విధాలుగా ఆయనకి అనుభవం వచ్చేసింది. ఆయన మించిన నాయకుడు ఇంకా ఢీకొట్టే నాయకుడు దేశంలో లేదు. నేను ఈరోజు చెప్తాను ఒక రైతు నాయకుడుగా ఆయన నేషనల్ లీడర్ అవుతాడు కాదు, ఇంటర్నేషనల్ లీడర్ కూడా అయ్యే ఛాన్సెస్. ఆయనకి వయసు చిన్నది కాబట్టి తప్పకుండా అది జరుగుతుంది. ఆయన ఆ సమస్య వ్యక్తి కాదు. వీళ్ళు ట్రోల్ చేసిన వ్యక్తులంతా ఈరోజు డిపాజిట్ లేకుండా ఇంట్లో పోయి కూర్చున్నారు. ఏమే అంటే ప్రజలు దేవుడు అందరూ గమనిస్తూ ఉంటారు. మనం ఎవరైతే మిడిచి పడతామో వాళ్ళ అంతా ఈరోజు రోడ్డు మీద కనిపించే పరిస్థితి లేదు. ఎవరికైనా కూడా అది వర్తిస్తుంది. తెలుగుదేశం నాయకులకైనా వైఎస్ఆర్కైనా కూడా వర్తిస్తుంది. వాళ్ళు అమికబుల్ పర్సన్స్. వాళ్ళ పరిపాలన వాళ్ళు పార్టీ ద్వారా న్యాయం చేయాలని చూస్తారు. తప్పకుండా తండ్రి కొడుకులు ఇద్దరు మంచి అవగాహనతో పనిచేస్తున్నారు. తప్పకుండా డెవలప్ అవుతుంది. దానిలో ఎటువంటి సందేహం లేదు. ఏమంటే ఇప్పుడు ఆ రోజు ఎవరెవరైతే ట్రోల్ చేసినారో కొడాలి నాని కానీ వాడు అనిల్ కుమార్ యాదవ్ కానీ రోజా కానీ పేర్ని నాని కానీ ఈరోజు ఏడున్నారు మనం కూడా ఒకసారి అర్థం చేసుకోవాలి. ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు ఒట్టి అంటే ఎక్కువ మాట్లాడుతామంటే మనకు మంత్రి పదవి ఇస్తారు. ఈ జోగి రమేష్ కానీ విడుదల రజన్ కానీ వీళ్ళంతా అతను అంటే అవగాహన రాహిత్యం అనేది ఎట్లా తెలుస్తుందంటే ఎవరైతే చంద్రబాబు నాయుడు గురించో లోకేష్ బాబు గురించి ఎక్కువ మాట్లాడతారో వాళ్ళకంతా మంత్రి పదవులు ఇచ్చినాడు. ఆయన చేతిలో పని అది ఆయన ఇచ్చిండొచ్చు. కానీ ప్రజల చేతిలో ఓటు అనే హక్కుతో వాళ్ళని అసెంబ్లీకి రానికుండా ఎమ్మెల్యే కానికుండా చేసినారు. కాబట్టి మంచి అవగాహన ఉన్నారు ప్రజలు. ప్రతి ఒక్కసారి ప్రజలు ఏమారపడుతూ ఉండరు. తప్పకుండా ఇంకా జగన్మోహన్ రెడ్డిని అధికారంలో కూర్చోబెట్టరు మా రైతులు అనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటారు. థ్యాంక్ యూ బాబు.